మనం కూడా ఉండే మనుషులు కావచ్చు, లేకపోతే మన భగవాన్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వచ్చే విభేదాల వల్ల అవ్వచ్చు, దీని నుంచి మనం కాపాడుకోవడానికి మనం ఒక సంఘంగా ఒక ఐక్యతగా ఏర్పడకపోతే చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కుల సంఘాలకి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ప్రతి చోట. మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా దాని మీద దృష్టి పెట్టకపోవడం మనోళ్ళందరూ. అది ఈ మధ్యకాలంలో దాని మీద దృష్టి పెట్టి మనం ఒక్కొక్క నియోజకవర్గాన్ని వేరే జిల్లా నుంచి అయిన కాడి నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఒక్కొక్క వీటిని పెట్టుకుంటూ అందరినీ ఏకస్తం చేసుకుంటూ కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఒక తాటి మీద తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మనకి మేజర్ ఉపకారం అంటే యాక్చువల్గా మా తాడేపల్లి ఉదాహరణ తీసుకుంటే మా తాడేపల్లి నియోజకవర్గంలో రెడ్డి సోదరులకి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా మేము అర్ధరాత్రుల నిలబడిపోయి చేసే పరిస్థితి మాది. ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మా యొక్క అనుసరణలు ఉంటాయి తాడేపల్లి వరకు చెప్పాలంటే. ఎందుకంటే మేము అందరితో అలా కలిపి ఉంటాం. ఇంట్లో తెలుగుదేశం ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే జనసేన పార్టీ ఉండొచ్చు. మాకు ఎవరికి కూడా వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఉండవు. ఎవరి పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ పని చేయించుకోవడం వరకే మన పని. అదే మనం ప్రాతిపదికగా తీసుకోవాలి తప్పితే ఆ పార్టీకి చేయొద్దు